ఎవరి వీళ్ళు అనుకోవద్దు. ఒక్కసారి పూర్తిగా చూడండి అర్థమవుతది. ఈరోజు యాక్చువల్‌గా జనవరి 1 పెన్షన్స్ ఇవ్వడానికని చెప్పి స్టార్ట్ అవుతున్నాను. జనవరి 1 అని చెప్పి డిసెంబర్ 31నే పెన్షన్స్ ఇచ్చేయాలి ఈ ఇయర్. ఈ ఇయర్ ఎండింగ్ నాకు ఇలా అయింది. అసలు చాలా చలి పొద్దున్నే వెళ్తున్నాను. రోడ్డు కూడా ఏం కనిపించట్లేదు. కానీ మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను డబ్బులు తీసుకుందామని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని గుర్తు చేసుకుంటే వెళ్ళాలి. ఎళ్ళాను చూడండి. అతను బెడ్ రిడెన్ పేషెంట్. అసలు అంటారు కదా! ఎలా పుడతామో, ఎలా పోతామో మన చేతుల్లో ఉండదు అని. కానీ ఇలాంటివి చూసినప్పుడు మనం ఎంత వర్తియో మనం అన్నీ మనకెలా ఉన్నాయో అనేది కూడా తెలుస్తా ఉంటది. అతను అసలు ఒక 4, 5 సంవత్సరాల నుంచి అలా బెడ్ మీదే ఉన్నారు. డయాలిసిస్ పేషెంట్. కాళ్ళు, చేతులు కూడా ఇప్పుడు సరిగ్గా రావట్లేదమ్మా. నోరు కూడా తోసేసింది. మాట కూడా సరిగ్గా రావట్లేదు అని ఆయన నాతో చెప్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించిందనమాట. మనకి ఏదో లేదో అని ఎప్పుడూ బాధపడకూడదు. కాళ్ళు, చేతులు పనిచేస్తున్నాయి చూడండి, అన్నీ ఉన్నట్టే మనకి. ఇతను కూడా బెడ్ మీదే ఉంటారు. వీళ్ళ ఆవిడ కూడా ఇద్దరు ఆ ఇంట్లో అలానే ఉంటారు. వాళ్ళకి పెన్షనే ఆదాయము. అది చూసినప్పుడు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా చాలా అంటే మనం ఎలా పోతామో ముసలయ్యాక అసలు ఉంటామో లేదో తెలీదు గానీ, ఇప్పుడున్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించండి. నాకు అది లేదు, ఇది లేదు అని మాత్రం ఎప్పుడు ఆలోచించుకోకండి. ఈవిడ కూడా అలా చైర్‌లోనే ఉండాలబ్బా! మనం కంటిన్యూయస్‌గా ఒక 5 గంటలు చైర్‌లో కూర్చుంటేనే నాకు నడుము నొప్పొచ్చేస్తుంది, సీట్ నొప్పొచ్చేస్తుంది అనుకుంటాం కదా! ఆవిడ చైర్‌లోనే. అసలు చూడండి ఎంత నరకం కదా! మనకి అసలు ఏదో మనం బయటికెళ్ళలేదు, అది చూడలేదు, ఇది చూడలేదు అంటాము. వాళ్ళు ఆ ఇంటికే అంకితం అయిపోయారండి. ఈ పెన్షన్ తీసుకోవడం, అలా ఆ రోజంతా కూర్చోవడం. ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి మన జీవితంలో ఉన్న వాటిని చూసుకుంటే హ్యాపీగా ఉండండి. ఎవడో మనతో మాట్లాడలేదు, ఎవరో మనల్ని పలకరించలేదు అనే ఆలోచనలు పెట్టుకోకండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.